అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జన్యా మీడియా. ఈరోజు మనం రెండు యాక్చువల్ వార్ సీన్లోనే మనం చూసాం. రెండు డిఫరెంట్ సినిమాస్ రిలీజ్ అయి ఉన్నాయి. ఒకటి వార్ 2 అండ్ కూలీ. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలీ రివ్యూ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అసలు కూలీ మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అంటే కథ, స్టోరీ లైన్లోనే దమ్ము లేదు. నిజానికి సినిమాలో చాలా వరకు క్యారెక్టర్స్ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వెళ్తున్నాయి ఎవరికి అర్థమయ్యేది కాదు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక్కటైతే చెప్పగలం, రజనీకాంత్ గారి ఆరా అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్ చాలు పైసా వసూలు అన్న ఫీలింగ్ మీకు ఇస్తుంది. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అనిరుద్ధ్ మ్యూజిక్ లేకపోయి ఉంటే కూలీ అంతసేపు చూసే ధైర్యం ఎవ్వడికీ లేదు, నిద్ర వచ్చి పడుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆర్ లిటరలీ అన్యూజ్డ్ అండి. అంటే జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, మనకు నాగార్జున గారి క్యారెక్టర్ చాలా రెగ్యులర్ స్టేపుల్ డైలాగే ఉంటుంది. మోరోవర్ ఆయన 6 times పిలిపించి నాగార్జున గారు ఎందుకు మళ్ళీ కథలో మార్పులు చేయించుకున్నారు, ఆయన క్యారెక్టర్ని అన్నిసార్లు ఎందుకు చేయించానని బయటికి ఎందుకు చెప్పారో మాకు తెలియదు. కానీ నిజానికి క్యారెక్టర్లో పెద్దగా కొత్తగా ఏమీ అనిపించకపోగా అడిషనల్లీ చాలా లో అనిపిస్తుంది మీకు. అండ్ మోరోవర్ ఉపేంద్ర గారి క్యారెక్టర్ అండ్ అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. అమీర్ ఖాన్ ఎందుకున్నాడో ఎవరికి అర్థమే చావదు. సినిమా చూసినంతసేపు అమీర్ ఖాన్ వచ్చినంతసేపు అసలు ఎందుకు వచ్చాడో తెలియదు. ఉపేంద్ర గారి క్యారెక్టర్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోద్ది. నిజానికి ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది చూసారా, ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీ కానీ, అలా వస్తారు అలా వెళ్ళిపోతారు, ఎందుకు వస్తారో తెలియదు. మోర్ ఓవర్ ఏ క్యారెక్టర్ని కూడా అంటే ఏ ఆర్టిస్ట్ని కూడా ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోయారో మన లోకి మామే చెప్పాలి. లోకి మామ స్లోయెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న సినిమా ఇదే అని చెప్పలేము. మోస్ట్లీ దీన్ని ఎల్సీయూలో కనెక్ట్ చేయకపోవడం ఎల్సీయూ ఫ్యాన్స్కి ఒక అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ని ఎక్కడ యూటిలైజ్ చేయాల్సి వస్తుందో మనకు తెలియదు. ఆల్రెడీ వీటిని అండర్ యూటిలైజ్ చేశారు. కొన్ని క్యారెక్టర్స్ ఎందుకున్నాయో అర్థమై చావదు. మేబీ పాన్ ఇండియా 1000 crore ఉన్న ఒక హీట్లో పడిపోయి ప్రతి ప్లేస్ నుంచి ఒక యాక్టర్ని పెట్టుకుని వాడితే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా. నథింగ్ నెగటివ్, సినిమా ఈజ్ వన్ టైం వాచ్. చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. బట్ ఆర్ రివ్యూ ఫ్రమ్ ఆర్ ఎండ్ ఇస్ అంతలా ఏం లేదన్నా. నిజానికి ఎంజాయ్ చేసేంత మూమెంట్లు అంటే రజనీకాంత్ గారు ఆరా అండ్ ఆయన టైమింగ్ తప్ప పెద్దగా ఎంజాయ్ చేయదగింది ఏం లేదు ఆ సినిమాలో. సో మా రివ్యూ ఫర్ దిస్ ఫిల్మ్ విల్ బి 1.5 for 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే మీకు ఇంకా రివ్యూలు అండ్ అదర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అని అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జన్యా మీడియా.